ఇసుకకొండ బాబాజీ గుడిగా పేరు పొందినటువంటి ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈరోజు సామూహిక వ్రతాలు చేశారు. అంటే ఏకాదశి సందర్భంగా భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడి చూద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ ప్రత్యేకత ఏంటి అసలు? ప్రత్యేకత అంటే ఓం నమో నారాయణాయ. ఇక్కడ సత్యనారాయణ స్వామి కొండ మీద 5 పౌర్ణములు చేస్తే 6వ పౌర్ణమి రోజు నాడు వ్రతం చేయించుకుంటే భక్తుల కోరికలు నెరవేరుతుందని ఇక్కడ ప్రతిదీ. అందుకని మేము కూడా అలాగా 5 పౌర్ణములు అయిపోయాయి తర్వాత వ్రతం చేయించుకోవడానికి ఏకాదశి రోజు వచ్చామన్నమాట. మా అబ్బాయికి కూడా మంచి జాబ్ వచ్చిందని మేము ఈ ఆనందంతో ఈ వ్రతం చేయించుకుంటున్నామన్నమాట. మేము అనుకున్నాం నేనైతే నా చిన్నతనం నుంచి వస్తున్నాం, తర్వాత మధ్యలో రాలేకపోయాం, తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాం. మళ్ళీ పౌర్ణములన్నీ కూడా మేము వచ్చిన తర్వాత మటుకు మా పెద్దబాబుకి జాబ్ వచ్చింది, అందుకని ఈ ఆనందంతో నేను ఈ వ్రతం చేయించుకోగలిగాను. ఓం నమో నారాయణాయ. బాగా జరిగింది వ్రతం, అయితే చాలా చక్కగా చేశారు. నేను ఫస్ట్ టైం రావడం, ఇంతకుముందు చిన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇదే రావడం. దేవుడు అనుగ్రహం ఉంటే మళ్ళీ వచ్చి చేయించుకుందామని ఆలోచిస్తున్నాను. ఆదిలక్ష్మి చాలా బాగా చేశారండి వ్రతం, చాలా ఈజీగా చాలా బాగా చక్కగా అర్థమయ్యేలా కథ చెప్పారు, చాలా బాగా చేశారండి వ్రతం. నేను ప్రతిసారి పౌర్ణమికి వచ్చేదానండి వ్రతాన్ని, ఫస్ట్ టైం ఈరోజు ఇక్కడ చేసుకోవడం. ఎప్పుడు ఇంట్లోనే చేసుకునేదాన్ని, ఇప్పుడు ఈరోజు ఇక్కడ చేసుకున్నాను. చాలా బాగా చేశారు, నీట్గా చేశారు, అన్ని సౌకర్యంగా చేశారండి. అంటే 5 పౌర్ణములు చేశాక వ్రతం చేసుకోవాలని చెప్తారండి. మేము అలా 5 పౌర్ణములు చేసినాక వ్రతం చేసుకోవడానికి వచ్చామండి. వ్రతం చేసుకుంటే దేనికైనా చాలా మంచి విశేషమే కదా. వ్రతం చేసుకోవడం అంటే చాలా మంచి శుభసూచకం కూడా అన్నది. నేను ఒక 20 ఇయర్స్ నుంచి వస్తున్నానండి. ఈ దేవస్థానం ఒక 20 ఇయర్స్ నుంచి వస్తున్నాను. నేను ఈ టెంపుల్కి 1990 నుంచి వస్తున్నాను. మా నాన్నగారు మా అమ్మగారు తీసుకొచ్చేవారు, అప్పటి నుంచి అలవాటైంది. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ, లేదంటే డిగ్రీ ఎగ్జామ్స్ కానీ, లేదంటే ఒక జాబ్కి వెళ్ళినా కూడా ఒకసారి వ్రతం చేసుకొని అప్పుడు వెళ్తాను. ప్రతిసారి వ్రతం చేసుకున్నప్పుడల్లా నాకు సక్సెస్ వచ్చింది. నాకు ఎప్పుడూ కూడా ఈ సోమవారం అనుగ్రహం ఉందని అనిపిస్తుంటుంది. ఈ పెళ్ళికి ముందు కూడా నేను ఇలాగే పూజ చేయించుకొని ఇప్పుడు మా వైఫ్తో వచ్చాను. నెక్స్ట్ ఇంకా నాకు జాబ్ రాని ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నా సోమవారం వ్రతం చేసుకున్నాను. ఆ వ్రతం చేసుకున్నప్పుడు మళ్ళీ నాకు జాబ్ వచ్చింది. ప్రజెంట్ నేను ఇక్కడే మన కింగ్ జార్జ్ హాస్పిటల్లో కేజీహెచ్లో వర్క్ చేస్తున్నాను, నేను మెడికల్ డిపార్ట్మెంట్లో. గుడి చాలా పాత గుడి అండి. ఇక్కడ సత్యనారాయణ స్వామి చాలా నమ్మకమైనను దేవుడు. తర్వాత చాలా ప్రాసెస్ ఉంది. పౌర్ణమి గుడి అంటారు. ఈ పౌర్ణమి గుడిలో 5 ప్రదక్షిణలు చేస్తారు పౌర్ణమి నాడు. ఈ స్వామివారి అనుగ్రహం ఉంటే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మేము చాలా చిన్నప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాము. పౌర్ణమి దీక్ష చేసిన వాళ్ళు అందరికీ కోరిక తీరి. మా అమ్మాయికి అలాగే దీక్ష చేసాకే వివాహం అయింది. ఎన్నాళ్ళు అవ్వకపోతే దీక్ష చేసాక అయ్యింది. ఇక్కడ అంతా చాలా బాగా చేస్తారు, అంతా బాగుంటుంది. సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం. ఈరోజు ఏకాదశి, ప్రతి ఏకాదశికి చేస్తారు చేస్తారు. పౌర్ణమికి ఏకాదశికి మంచి ఏకాదశులు అవ్వలేదు, అందుకే ఇవాళని మంచి ఏకాదశి అని మంచిది అనేసి మేము చేస్తాం. అన్నవరం వెళ్తాం, లేదంటే ఇక్కడ కంపల్సరీ చేస్తుంటాం ప్రతి సంవత్సరం. ఇసుకకొండ గుడిగా ప్రసిద్ధిగాంచినటువంటి విశాఖలో పూర్ణ మార్కెట్ సమీపంలో ఉన్నటువంటి ఈ బాబాజీ గుడి శ్రీ సత్యనారాయణమూర్తి దేవస్థానంలో సామూహిక వ్రతాలు భక్తులు చేసుకున్నారు. అదేవిధంగా పౌర్ణమి గుడిగా కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత అయితే ఉన్నది. దీనికి సంబంధించి భక్తులు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏ పూజలు చేసినా సరే తమ కోరికలు నెరవేరుతాయని, తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయని, తమ పిల్లలకు వివాహాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఎంతో ఆనందంగా ఈరోజు భక్తులు వ్రతం చేయించుకున్న తర్వాత మనతో మాట్లాడడం జరిగింది. కెమెరామెన్ కృష్ణతో శ్రీధర్, జీటీ న్యూస్, విశాఖపట్నం నుంచి.